ప్రేమ స్తుతి చేయవే మనసా ప్రభుని దిన దిన మేలులు మది తలచి స్తుతి చేయవే మనసా శోధన వేళలో జయమునిచ్చి ఆపద వేళలో నేనున్నానని శోధన వేళలో జయమునిచ్చి ఆపద వేళలో నేనున్నానని అభయమును సగిన గణ ప్రభుని అభయమును సగిన ఘన ప్రభుని స్తుతి చేయవే మనసా ప్రభుని దిన దిన మేలును మది తలచి స్తుతి చేయవే మనసా ప్రభుని దిన దిన మేలుల మది తలచి స్తుతి చేయవే మనసా. వచ్చారా? సిస్టర్ వందనాలు. విజయ వందనాలమ్మా. విజయ సిస్టర్ డాక్టర్ విజయ్ గారు నెల్లూరు నుంచి మనకు అందరికీ పరిచయమే. మొన్న అనంతపూర్ మీటింగ్స్ కూడా వచ్చారు సిస్టరు. అక్కడ వచ్చి చక్కటి సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు. అంతకుముందు అంటే మనకు జూమ్ లో కూడా పంచుకున్నారు, కానీ మొన్న పర్సనల్ గా మరి మీటింగ్స్ అప్పుడు వచ్చి తను వాక్యాన్ని పంచుకున్నారు. తన హస్బెండ్ ఇద్దరు వచ్చారు ఆ మీటింగ్స్ అప్పుడు. పాపం అంత దూరం ప్రయాణం చేసి వచ్చారు నెల్లూరు నుంచి. మరి ఇప్పుడు మన మధ్యలో సహోదరి ఉంది. ఈ రోజు మనకు పాట పాడి తర్వాత వాక్యాన్ని కూడా అందిస్తారు. మరి కొత్త వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇంతకుముందు ఒక 2-3 సార్లు మాట్లాడినట్టున్నారు సిస్టరు. ఆయన తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు, కానీ తన పరిచయం కూడా తనే చేసుకుంటారు. మధ్యలో వాక్యం మధ్యలో తన గురించి ఏమన్నా చెప్పుకుంటారు సిస్టరు. సో ఈ సమయాన్ని సిస్టర్కి ఇద్దాము. సిస్టర్ విజయ్ గారు మీకు ఈ సమయం మీకు అప్పగిస్తున్నామండి. డాక్టర్ గా పనిచేస్తారు తను నెల్లూరులో. మా ఒకసారి వీడియో ఆన్ చేసుకో, ఒకసారి అందరు చూస్తారు, తర్వాత కావాలంటే మీరు ఆఫ్ చేసుకో. ఓకే, వెల్కమ్ టు ద ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్. బాగున్నారా? బాగున్నాను సిస్టర్. బాగున్నారు. సన్నగా మొన్న వచ్చినప్పటికే చాలా సన్నగా అయిపోయినారు. అవును. ఓకే అమ్మా, క్యారీ ఆన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అంటే సాంగ్ నేనే పాడమంటారా? నీ పేరే పెట్టారు, మరి మీరు రాలేదని నేను పాడాను. మీరు పాడండి. ఓకే, చెప్పలేదా నీకు పాడమని వాళ్ళు? పాడతానండి. అంటే నాకు అదే మెసేజ్ అన్నారు, పాడతానండి సిస్టర్. ఓకే, ఏమి ఇబ్బంది లేకుంటే పాడండి, లేకపోతే ఏం ఇబ్బంది ఉంది. చిన్న ప్రేయర్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తండ్రి ప్రభా, ఈ సాయంకాల సమయంలో మరొకసారి తండ్రి ప్రభా మీ సన్నిధానికి తీసుకొచ్చారు తండ్రి. మీ సన్నిధిలో మమ్మల్ని ఉంచినందుకు వందనములు. మేమందరం తండ్రి ప్రభా ఇదిగో నాన్న ఎస్తేర్ ప్రేయర్ గ్రూప్ లో ఏకాత్మగా తండ్రి ప్రభా ఏక స్వరముతో తండ్రి ప్రభా మేము ప్రార్థించడానికి మీరే కృపను ధైర్యం చూపించారు తండ్రి, వందనములు. అవును తండ్రి ప్రభా నాన్న ప్రతి డిస్ట్రాక్షన్ ని, ప్రతి డిస్టర్బెన్స్ ని తండ్రి ప్రభా యేసునామములో వి రిబ్యూక్ దిస్ ఫాదర్. తండ్రి ప్రభా మేమందరం తండ్రి ప్రభా మీ పాదముల దగ్గర కూర్చుంటున్నాం కానీ మీ సన్నిధిలో నిలవబడుతున్నాం. మాకేం నేర్పించాలో నేర్పించండి, మీ స్వరాన్ని వినిపించండి ప్రభా. అవును తండ్రి ప్రభా మా జీవితాల్లో మీ పర్పస్ ని, మీ ప్లాన్ ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నందుకు వందనం చేయించుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఆశగల ప్రాణాన్ని మీరే తృప్తిపరుస్తున్నందుకు వందనం చేయించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన నజరేయుడైన యేసు నామములో అడిగి పొందుతున్నాం తండ్రి, ఆమేన్. జుంటి తేనె కన్నా తీయనిది పసిడి కన్నా మిన్నాది
నిమిషం. జుంటి తేనె కన్నా తీయనిది వెండి పసిడి కన్నా మిన్నాది పొంగి పొర్లుచున్నా ప్రేమనేది యేసుని నామము. సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది పండు వెన్నెల కన్నా నిర్మలమైనది మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్ని జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు. రక్షక నీవేగా మా బలము, దేవా మా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు. ప్రాణమేలి మ్రోక్కెదెను, ప్రాణమేలి మ్రోక్కెదెను. జుంటి తేనె కన్నా తీయనిది వెండి పసిడి కన్నా మిన్నాది పొంగి పొర్లుచున్నా ప్రేమనిది యేసుని నామము. ఆకాశము కన్నా విశాలమైనది విశ్వమంతటిలో వ్యాపించి ఉన్నది ఊహలకందని ఉన్నతమైనది యేసుని నామము. లోకమంతటికి రక్షణ మార్గము, జనులందరికీ బ్రతికించు జీవము, సర్వకాలములో నివసించు సత్యము యేసుని నామము. యేసుని నామము. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. అవునా తండ్రి ప్రభా, నాన్న జనులందరికీ, నాన్న సర్వలోకానికి నాన్న రక్షణకరమైనది తండ్రి ప్రభా. అవునా నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యం అని చెప్పిన దేవా వందనములు తండ్రి. నా ద్వారా తప్ప ఇంకెవ్వరు ఆ పరలోకంలో రాజ్యంలో ప్రవేశించలేరని చెప్పిన దేవా వందనములు తండ్రి. అవును తండ్రి ప్రభా, తండ్రి చెప్పినదే నేను చేస్తాను ఈ లోకంలో అని తండ్రి మీరున్న ఆ 3.5 years మీ మినిస్ట్రీని జరిగించారు తండ్రి వందనములు. అవును తండ్రి ప్రభా, గొప్ప దేవ, మీరు కృపాసత్య సంపూర్ణుడుగా మా మధ్యలోకి వచ్చి శరీరధారిగా నాన్న తండ్రి నాన్న మా మధ్యలో నివసించి తండ్రి ప్రభా ప్రతి ఛాలెంజ్ ని, ప్రతి ఎమోషన్స్ ని, ప్రతి బాధని తండ్రి, ప్రతి సమస్యను నాన్న, ప్రతి పరిస్థితి పైన జయాన్ని పొంది తండ్రి ప్రభా మీరు మాకు ఎలా జీవించాలో నన్ను చూపించినందుకు నాన్న వందనం చేయించుకుంటున్నాం. అవును తండ్రి ప్రభా, మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని బట్టి, పరిశుద్ధ గ్రంథంలో రాయించిన తండ్రి ప్రతి ప్రామిస్ ని బట్టి వందనం చేయించుకున్నాం ప్రభా. ఓ గొప్ప దేవ తండ్రి ప్రభా. అవునానా మేము తండ్రి ప్రభా నిరంతరం నాన్న మీ వైపు చూస్తున్నాం తండ్రి ప్రభా. మీరే మమ్మల్ని నడిపిస్తున్నందుకు, ఇప్పటి వరకు నడిపించినందుకు వందనములు. అవునా నన్ను, నా సహోదరుల్ని, నా కుటుంబాలని తండ్రి, మా రక్త సంబంధికుల్ని, మా బంధుమిత్రుల్ని అందరినీ తండ్రి ప్రభా నాన్న నశింపపోనీ తండ్రి ప్రభా మీరే నాన్న రక్షించువారని నమ్మి ఉంటున్నాం తండ్రి. అవును తండ్రి ప్రభా, ఓ గొప్ప దేవ, మమ్మల్ని బట్టి తండ్రి ప్రభా యథార్థవంతుని ప్రార్థన ఆ పట్టణాన్ని కాపాడుతుందన్నారు తండ్రి ప్రభా. అవునన్నా మేము నాన్న తండ్రి ప్రభా నీతిమంతులుగా నాన్న మీ రక్తంతో చేయబడ్డాము. నీతిమంతుల ప్రార్థన నాన్న మనఃపూర్వకమై బలము కలదైంది అన్నారు తండ్రి ప్రభా.
అవును నాన్న, తన మా ప్రార్థన నాన్న బలము కలిగినదిగా తండ్రి ప్రభా నాన్న. అవును తండ్రి, ఫర్వెంట్ ప్రేయర్స్ గా మీరు చేసినందుకు వందనం చేయించుకుంటున్నాం ప్రభా. అవును తండ్రి ప్రభా, మా పట్టణాన్ని, ఇదిగో మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని తండ్రి, ఇదిగో అనంతపురం, నెల్లూరుని మీరే తండ్రి ప్రభా నాన్న కాపాడు కాపాడుతూ వస్తున్నందుకు వందనాలు. ప్రతి ఎండ వేడిమి నుండి, ప్రతి తండ్రి ప్రభా నాన్న దుష్టుని కార్యం నుంచి తండ్రి ప్రభా, అవునన్నా తండ్రి, అక్కడ నివసించే బిడ్డలందరినీ నాన్న మీరే భద్రపరిచినందుకు వందనం చేయించుకుంటూ నాన్న తండ్రి, ఈ రోజు చూడడానికి మాకు ఇచ్చిన ఈ జీవాన్ని బట్టి నాన్న, ఈ సమయాన్ని బట్టి వదనం చేయించుకుంటే కొద్ది ప్రార్థన నజరేయుని యేసు నామములో అడిగి పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈరోజు అదే దేవుని వాక్య భాగంలో ఆ లూక్ చాప్టర్ 10th వర్స్, లూకా 10:38-42 అనమాట. మార్తా మరియా అని ఇద్దరు సహోదరునిళ్ళు చూస్తామన్నమాట. అంటే ఇద్దరు అక్క చెల్లి ఇద్దరిని చూస్తామన్నమాట. ఇది అందరికీ తెలుసు, అందరం చాలా సార్లు విన్నాం, చాలా సార్లు చదువుకున్నాము. ఆ మనకి జాన్ చాప్టర్ లో కూడా ఉంటుంది, యోహానులో కూడా ఉంటుంది అనమాట, రాపించాడు ప్రభువు. సో ఇక్కడ ఇద్దరిని చూస్తున్నాము. సో వీళ్ళ ఫ్యామిలీ అంటే జీసస్ కి కూడా చాలా ఇష్టం అన్నమాట. ఆ బేతని వెళ్ళినప్పుడు, ఆ విలేజ్ కి వెళ్ళినప్పుడు ఈ ఇంటికే వెళ్ళేవారని చెప్తారనమాట ప్రభువు. తర్వాత లాజరస్ చనిపోయినప్పుడు కూడా ఆ అప్పుడు అప్పుడు కూడా వీళ్ళ త్రీ ఈ ఫ్యామిలీ గురించి రాయించి పెట్టారు. ప్రభుకి ఈ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టమైన ఫ్యామిలీ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అంటే ఆ జర్నీస్ చేస్తా ఉంటారు, పరిచర్య చేస్తా అనేక ఊర్లు తిరుగుతా ఉంటారన్నమాట. కానీ వాళ్ళకి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క అంటే ఒక హౌస్ గాని, లేకపోతే ఒక కుటుంబము చాలా ఆప్యాయంగా వారిని ఆదరించడము, వారి ఇంట్లో ఒక స్థలాన్ని పెట్టడము, వారికి ఒక రూమ్ ఇవ్వడము, వాళ్ళకి ఇంటికి వచ్చినప్పుడు ఎలాంటి సౌకర్యాలు ఇవ్వాలనో అన్ని ఇచ్చి వాళ్ళని బాగా చూసుకొని అలా ఉంటారన్నమాట కొందరు. అలాంటి అంటే మంచి ఆదరించే ఫ్యామిలీ అన్నమాట. అంటే ఆ గెస్ట్ ని మంచిగా చూసుకునే వాళ్ళన్నమాట ఈ ఫ్యామిలీ గూడా. సో జీసస్ వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు, ఆ బేతనీ గ్రామానికి వచ్చినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. సో ఆ లూక్ 16:10-38. అంతట వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. సో ఇక్కడ మార్తా మరియా అని ఇద్దరు క్యారెక్టర్స్ ని ఇక్కడ చూపిస్తున్నారనమాట. దేవుడు అంటే జీసస్ ఒక్కరే రారు గాని, జీసస్ తో పాటు 12 డిసైపుల్స్ ఉంటారు. తర్వాత ఆయన్ని ఎప్పుడు ఒక గుంపు, ఒక సమూహం ఫాలో అవుతా ఉంటుందన్నమాట. ఆయన ఎక్కడికెళ్తే అక్కడికి ఆయన ఒక్కడు అంటే ఓన్లీ నైట్ టైమ్స్ ఒక్కటే ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసుకునేవారు ప్రభువు. మిగిలినప్పుడంతా అంటే ప్రయాణం అయితూ ఒక ఊరు నుంచి ఒక ఊరికి సువార్త చెప్పుకుంటా, వాళ్ళని హీల్ చేస్తా, డెలివరెన్స్ చేసుకుంటా వెళ్తా ఉన్నప్పుడు ఆయనతో పాటు చాలా మంది వస్తా ఉంటారన్నమాట. సో ఆ గ్రామంలో అంటే బేతనీ అనే గ్రామంలోకి ప్రవేశించినప్పుడు మార్తా అనే ఒక స్త్రీ ఆయన్ను తన ఇంట చేర్చుకున్నాం. అంటే జీసస్ ని వాళ్ళ ఇంట చేర్చుకోవడానికి రెడీ అయినారనమాట ఈ ఫ్యామిలీ. మార్తా అనామ పెద్దావిడ, అంటే ఆ ఎల్డర్ వన్. సో మరియా అనామ యంగర్, చిన్న చిన్న చెల్లి. సో ఈమె ఎట్లుంది మార్తా అంటే మనం చూసుకుంటే ఆమె షీఈ్ రెడీ అన్నమాట. అంటే మార్తా అనే ఉమెన్ ఎలాంటి లక్షణాలు కలిగి ఉందంటే వాళ్ళ హౌస్ ని ఎప్పుడు తెరిచి ఉంచిన, అంటే వీట్ల సేవకుల కోసము, తర్వాత ఆ మన ప్రభువు కోసం తెరిచి ఉంచిందనమాట ఆ హోమ్ ని. అప్పుడు కూడా జీసస్ అంటే చాలా మందికి పడదు. వీళ్ళకెవరికి సద్దూకయ్యులకి, పరిసయ్యులకి, వీళ్ళందరూ జీసస్ ని చంపడానికి, ఎందుకంటే ఆయన చేసే ఎన్ని హీలింగ్స్, ఆ మిరాక్యులస్ థింగ్స్ ని బట్టి చాలా ద్వేషం అన్నమాట. వీళ్ళంతా రిలీజియస్ అన్నమాట. వీళ్ళంతా రిలీజియస్ పీపుల్. అంటే ఈ సద్దూకయ్యులు, పరిసయ్యులు వీళ్ళంతా రిలీజియస్. అంటే ఇలానే జరగాలి, ఇలానే ఉండాలి, గ్రంథంలో ఇలా రాసింది కాబట్టి అని ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యేవాళ్ళు. ఇప్పుడు ప్రభు మనకి నూతన అంటే న్యూ టెస్టిమెంట్ అంటే ఆయన్నే ఒక బలియాగంగా వచ్చారని వాళ్ళకి తెలియదు.
సో ఈయన ఏదో చేస్తున్నాడు. ఈయన అందరినీ మా మారుస్తున్నాడు. ఈయన డిఫరెంట్‌గా అంటే సండే అంటే పరిశుద్ధంగా ఆచరించిన రోజు గూడా హీల్ చేస్తున్నాడని ఈయన్ని చంపాలని చాలా ఆహ్, కాచుకొనున్న కొందరున్నారనమాట. సో, అయినప్పటికీ అలాంటి టైంలో గూడా మార్తా అను కుటుంబము జీసస్‌ని తన ఇంట చేర్చుకోవడానికి రెడీ అయింది. అంటే దే ఆర్ వెరీ మచ్ లవింగ్ జీసస్ అన్నమాట. అంటే జీసస్ అంటే ఇంక వాళ్ళకి పిచ్చి అంటే ప్రేమన్నమాట. సో, వీళ్ళ ముగ్గురికి చాలా ప్రేమను బట్టే అంటే వాళ్ళు కొంచెం అంటే ఆహ్, సోషియో ఎకనామిక్‌గా గూడా కొంచెం మంచిగా సెటిల్ అయిన ఫ్యామిలీ గూడా ఉంటుంది. ఇంతమందికి ఫుడ్ పెట్టాలంటే కొంచెం అన్ని వెల్ ఫ్యామిలీ అయితేనే అంటే కొంచెం మంచిగా ఉన్న ఫ్యామిలీ అయితేనే అంతమందిని ఇంట చేర్చుకోవడానికి, తర్వాత అందరికీ ఫుడ్ పెట్టడానికి కూడా వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. వాళ్ళ మైండ్ అంటే వాళ్ళు సెటిల్డ్ ఫ్యామిలీ అన్నమాట ఆ గ్రామంలో. సో, కానీ వీళ్ళకి దేవుడంటే చాలా ఇష్టము. దేవుడంటే ఆయనంటే పిచ్చి ప్రేమన్నమాట. అందుకు జీసస్‌తో పాటు ప్రభువుతో పాటు వచ్చిన వాళ్ళందరిని చేర్చుకొని అక్కడ ఆతిథ్యం ఇవ్వాలి. మంచి ఆతిథ్యం ఇవ్వాలి అనుకున్నారన్నమాట. ఆతిథ్యం ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆ ఇంట మార్తా అనే వుమెన్ గురించి ఏందంటే, మార్తా అనే ఆమె ఏందంటే ప్రొయాక్టివ్. అంటే కొందరు ఆహ్, ముందే అంటే ఒక ప్లానింగ్ ఉంటుంది కొందరికి. ఒక ఒకటి ప్రోగ్రామ్ ఉంటే దాన్ని ఎలా ప్లాన్ చేయాలి? ఎంతమందొస్తారు? వాళ్ళకి ఫుడ్ ఎలా అరేంజ్ చేయాలి? లేకపోతే వాళ్ళకి కూర్చోవడానికి అట్లా ఏమి అరేంజ్ చేయాలి? మనం మ్యూట్ లో ఉన్నామ్మా విజయ. వెళ్ళారక్క వాళ్ళు వస్తే. విజయ హాస్పిటల్ నుంచి చిన్న కాల్ వచ్చింది. సో, ఈ మార్తా అనే వుమెన్ గురించి ఏందంటే, తన హౌస్‌ని ఏందంటే, ఇట్లా అంటే ప్రభువుకి ఎప్పుడు తెరిచినటువంటి హౌస్‌గా పెట్టుకుందనమాట. ప్రభువుతో పాటే వచ్చేవారికి కూడా ఆతిథ్యం ఇవ్వాలి అనే మైండ్ సెట్ కలిగి ఉంది. అంటే ఆమె ప్రభుని చాలా ప్రేమిస్తా ఉంది. తర్వాత ఎఫిషియంట్ వుమెన్ అన్నమాట. అంటే అన్నీ బ్యాలెన్స్ చేసుకొని తర్వాత ముందే వాళ్ళకేం కావాలి? ఏం చేయాలి? ఎక్కడ కూర్చోబెట్టాలి? లేకపోతే ఎలా సర్దిపెట్టాలి ఇల్లు? అవన్నీ, అవన్నీ ఆలోచించి అన్నీ రెడీగా పెట్టుకున్న వుమెన్ అన్నమాట. తర్వాత జనరస్ అంటే గివింగ్ నేచర్ ఉన్న వుమెన్ అన్నమాట. అంటే హ్మ్. కొందరు ఉండి గూడా ఇవ్వలేరు. అంటే తమ దగ్గర ప్రభువు ఇచ్చినప్పటికీ కొందరు పెట్టలేని స్థితిలో ఉంటారనమాట. అలాంటి ఆమె కాదు కానీ, షీ ఈజ్ జనరస్ అంటే గివింగ్ నేచర్ ఉన్న వుమెన్ అనమాట. తర్వాత వైస్ వుమెన్ అనమాట. తర్వాత మంచిగా ప్లాన్ చేసుకున్న వుమెన్ అనమాట. సో, ఈ మార్తా ఏం చేసింది, తర్వాత ప్రభువుతో పాటు వచ్చే వాళ్ళందరినీ ఆహ్వానించింది ఇంటికి. రండి అని. అంటే ప్రభువు ఊరికే అందరింటికి వెళ్లరు కదా! సో, వీళ్ళ ఫ్యామిలీ ఇంత లవ్ చూపిస్తోంది. వీళ్ళ ఫ్యామిలీకి ప్రభు అంటే అంత ఇష్టము, అంత హృదయంలో పెట్టుకున్నారు కాబట్టి, ప్రభువు ఆ గ్రామంలో ప్రవేశిస్తానే ఇంక వాళ్ళు పిలుస్తానే ఇంట్లోకెళ్ళిపోయినాడనమాట. తర్వాత ఆమెకి మరియా అను సహోదరి ఉండెను. చెల్లెలు గూడా ఉంది. సో, ఆమె పేరేంటంటే మరియ. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుని ఆయన బోధ వినుచుండెను. సో, అందరూ యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ ఏం చేస్తారంటే బోధ చేస్తారు. బోధిస్తా ఉంటాడనమాట ప్రభువు. సో, 12 డిసైపుల్స్ తర్వాత వారితో పాటు వచ్చిన ఆ సమూహము, తర్వాత వీళ్ళతో పాటి మరియ గూడా కూర్చుందనమాట. మార్తా ఏమో ఈ వర్క్స్‌తో అంతా బిజీగా ఉంది. ఏంటి ప్రభుకి ఏం చేయాలి? తర్వాత ఎలా రెడీ చేయాలి? డైనింగ్ ఎట్లా రెడీ చేయాలి? ఇంకా డిషెస్ ఏమైనా తక్కువైతాయేమో అలాంటివన్నీ పెట్టుకుంది. కానీ
ఈ మరియా ఏమో ప్రభు పాదముల దగ్గర నాకు ఇవన్నీ వద్దు, ప్రభు ఉంటే చాలు, ప్రభు దగ్గర ఒక్కటి, ఆయన పాదముల దగ్గర ఒక్కటి కూర్చుంది అన్నమాట. కూర్చొని ఆయన బోధ వింటా ఉందన్నమాట. సో ఆ, సో మార్తా ఏంటంటే ఆ ఆ కమ్యూనిటీలో, ఆ విలేజ్ లో ఒక ఇంపార్టెంట్ ఉమెన్ అన్నమాట. కానీ షీ క్యారీడ్ ద లార్డ్, అంటే ఆమె హృదయంలో ఆ ప్రభువు పట్ల ఆ ప్రేమను కలబరుస్తూ ఉంది. తర్వాత మేరీకి కూడా ఇష్టము, ఆ ఫ్యామిలీకి ప్రభు అంటే ఇష్టము. మేరీ ఏం చేసిందంటే, సో నాకు ఇవేమొద్దు, అంటే ఆ వర్క్స్ ఇవన్నీ ఏమొద్దు, కానీ నాకు కొంచెం ప్రభు బోధ వినాలి, నేను ప్రభు దగ్గర కూర్చోవాలి, ఆయన ఏం చెప్తాడో వినాలి అని ఆ ఆయన పాదముల దగ్గరే కూర్చుంది. ఇంకా ఏం పట్టించుకోలేదు, ఏమైతుంది అక్కడ, ఏమైతుంది, మా అక్క ఏమన్నా ఇబ్బంది పడుతుందా, మా అక్క ఒక్కటే కష్టపడుతుందేమో, లేకపోతే మా అక్క ఒక్కటే ఇబ్బందిగా ఉందని అసలు వాళ్ళ అక్క గురించి ఆలోచించలేదన్నమాట. సో ఆ ఇలాంటి వాళ్ళు ఉంటారు. అంటే సంఘంలో మనం కొందరిని ఎలా చూస్తామంటే, కొందరు ఏం చేస్తా అంటారు, ఎక్స్టర్నల్ వర్క్స్ అంతా చూసుకుంటారు. కొందరు ఆ వాక్యము ఇవే, అంటే వీటి దగ్గర ఇంకా కూర్చుని పోతారు అనమాట. సో ఇద్దరు ఇంపార్టెంటే. సో మార్తా అనేవాళ్ళు సొసైటీకి ఇంపార్టెంటే, ఎందుకంటే ప్రభు బిడ్డల్ని చేర్చుకోవాలి, తర్వాత ప్లానింగ్ కలిగి ఉండాలి, వైజ్ గా ఉండాలి, తర్వాత ధైర్యంగా ఉండాలి. ఈ కాలంలో ప్రభు బిడ్డల్ని చేర్చుకోవాలన్నా, తర్వాత మేము క్రైస్తవులం అని చెప్పుకోవడానికి కావాలన్నా కూడా ధైర్యం ఉండాలన్నమాట. రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ విన్నాం అనమాట, యుఎస్ లోనే. ఆ మా చర్చ్ లో ఒక సిస్టర్ వాళ్ళ అక్క ఉంది యుఎస్ లో, వాళ్ళ కూతురు జీసస్ గురించి, జీసస్ ఇస్ ద లార్డ్, జీసస్ మంచి పనులు చేస్తారని చెప్తా ఉంటే, ఇంకొక అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ అలాంటి రబ్బిష్ అన్ని మాట్లాడొద్దు నువ్వు అని చెప్పి టీచర్ కంప్లైంట్ చేసిందంట. చేస్తే టీచర్ ఇవన్నీ మాట్లాడేట్లయితే గెట్ అవుట్ ఫ్రమ్ ద క్లాస్ అని చెప్పిందంట. చెప్తేనే వాళ్ళు అసలు ఇంకా తర్వాత నెక్స్ట్ ఇయర్ కి, అంటే ఈ అకాడమిక్ ఇయర్ కి ఇంకా స్కూల్ మార్చేస్తున్నారు, క్రిస్టియన్ స్కూల్లో. అక్కడ క్రిస్టియన్ స్కూల్స్ చాలా కాస్ట్లీ అనమాట. అంటే మామూలు స్కూల్స్ కంటే, మామూలు స్కూల్స్ ఆ ఏరియాని బట్టి, ఇప్పుడు ఒక ఏరియాలో నివసిస్తా ఉంటే ఆ ఏరియాలో ఉన్న స్కూల్స్ అటాచ్ చేస్తారు, అవి తక్కువ. కానీ క్రిస్టియన్ స్కూల్స్ లో అక్కడ చదవాలంటే చాలా కాస్ట్లీ అనమాట. చాలా కాస్ట్లీ అయినా ఇంకా క్రిస్టియన్ స్కూల్లో వేస్తున్నారంట. అంటే మనం ఏమనుకుంటామంటే, ట్రంప్ వచ్చినాడు, ఏదో పరిస్థితులు మారాయి అంటే అక్కడ సువార్త చెప్పడానికే లేదు. యుఎస్ లో అన్ని, అంటే ఒకటి చెప్తారు కదా ప్రభువే, నెక్స్ట్ ఒక జనరేషన్ వస్తుంది, నన్ను ఎరుగని ప్రజలు వస్తారు, నన్ను ఎరుగని ఆ జనరేషన్ వస్తుంది, అలాంటి వాళ్ళు వస్తారు, ఆ జనరేషన్ వస్తారు అని చెప్తారనమాట. సో ఇప్పుడు అందరూ ఇంకా అక్కడ ఉన్న వారంతా మిషనరీస్ కి అంతా సేవ చేశారు, కానీ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కి అసలు జీసస్ అంటే ఎవరో కూడా తెలియదు అనమాట. ఇప్పుడు వాళ్ళకి సువార్త చెప్పడానికి వెళ్ళాల్సిన పరిస్థితిలో ఉందన్నమాట, యుఎస్ కానీ యూకే కానీ అన్ని ఆ ప్రాంతాలన్నీ. సో ఒకప్పుడు ప్రభు మిషనరీస్ గా, ప్రభు పరిచర్యలో ఎక్కడికైనా ఎంత సాక్రిఫైస్ కైనా వెళ్ళిన ఆ ఫ్యామిలీస్ ఇప్పుడు ఎలా ఉన్నాయంటే, వాళ్ళ జనరేషన్స్ కి, వాళ్ళ తరతరాలకి, ఈ తరం, ఇప్పుడు వచ్చిన తరంకి సువార్త చెప్పాల్సిన పరిస్థితిలో ఉన్నారనమాట. సో ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఏంటంటే, ఆ కాలంలో ఎప్పుడైనా ఏ సమయాల్లో అయినా, అంటే ముందు యెహోవా ఉన్న సమయాల్లో అలానే ఉంది, తర్వాత జీసస్ వచ్చినప్పుడు అలానే ఉంది. జీసస్ ని చేర్చుకున్న వాళ్ళు, లేకపోతే జీసస్ వెనకల తిరుగుతున్న డిసేపుల్స్ అన్న వాళ్ళని చంపే ప్రయత్నమే చేశారు. తర్వాత ఇప్పుడు కూడా జీసస్ గురించి ఎరిగిన తర్వాత జీసస్ గురించి ఏదైనా చెప్పినా, లేకపోతే ఇక్కడ ఏదైనా చర్చిలో ప్రార్థనలు చేసుకుంటున్నారన్నా, అట్లా ఏదైనా స్కూల్స్ లో ఏదైనా మాట ఎత్తారన్నా కూడా ఎవరికి, అంటే అది సాటన్ కి లోబడిన లోకం అన్నమాట ఇది. కాబట్టి దేవుణ్ణి అంత త్వరగా అంగీకరించని ప్రజలన్నమాట. సో అలాంటి సమయంలో ఈ ఫ్యామిలీ చాలా ధైర్యంగా ఆ ప్రభువుని చేర్చుకొని ఆతిథ్యం ఇస్తా ఉంది. కానీ జీసస్ కి ఎవరు ఇష్టం అంటే, మార్తా అన్న ఇష్టమే, మేరీ అన్న ఇష్టమే. అట్లనే సేమ్ థింగ్ అంటే మనము షూనమైట్ ఉమెన్ కూడా చూస్తాం. ఆ షూనమైట్ ఉమెన్ ఏం చేసింది, ప్రవక్త వస్తానే ఆ అప్పర్ రూమ్ ని, అంటే ఆ మేడగదిని సిద్ధపరిచింది అనమాట. మేడగదిని సిద్ధపరిచి తన ఇంట్లో ఆ మేడగదిలో ఆ ప్రవక్తకి అన్ని సమకూర్చింది.
మంచము ఇంకా అన్ని సమకూర్చి పెట్టిందనమాట. సో అక్కడ ఆ ప్రవక్త ఎన్ని రోజులు ఉండాలనుకుంటే ఆ ఇంట్లో అన్ని రోజులు ఉండొచ్చు. అక్కడికి వచ్చినప్పుడు అంతా ఇదిగో ఈ పైన మీదే రూము అని చెప్పిందనమాట. అప్పుడు కూడా ఏం జరిగింది, అప్పుడు కూడా సేమ్ థింగ్. వాళ్ళ కొడుకు చనిపోతాడు. కొడుకు చనిపోయి తిరిగి మళ్ళీ లేస్తాడనమాట. ఈ ప్రవక్త వచ్చి బతికిస్తాడు, జీవం ఇస్తాడు. సో ఇక్కడ కూడా లాజరస్ ఇప్పుడు ఈ ఇంట్లో ప్రభుకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు, ఆతిథ్యం ఇచ్చి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ జాన్ లో చూస్తాం అన్నట్టు, యోహాను పత్రికలో చూస్తాము. యోహాను పత్రికలో ఏం చూస్తామంటే ఆ లాజరస్ చనిపోయి తిరిగి 3వ రోజున ప్రభు వచ్చి లేపుతాడనమాట. అంటే జీసస్ ది ఎట్లా పునరుత్థానము, అంటే ఆయన మరణము పునరుత్థానం ఎలా జరుగుతుందో అలానే లాజరస్ మరణము తర్వాత 3 రోజుల తర్వాత ప్రభు వచ్చి లేపినప్పుడు లాజరస్ లేస్తాడనమాట. సో వీళ్ళంతా ప్రభువుకి, అంటే షూనమైట్ ఉమెన్ కానీ వీళ్ళంతా ఏం చేశారంటే ఆ ఒక అప్పర్ రూమ్, వాళ్ళ ఇంటిలో ఒక అప్పర్ రూమ్ అనేది చేసి పెట్టుకున్నారు. వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అట్లా మనము సంఘాల్లో కానీ లేకపోతే మనం ఒక ప్రభువుని ఎరిగిన కుటుంబాలుగా, తర్వాత ప్రభువుని చేర్చుకున్న కుటుంబాలుగా ఎవరైనా దైవజనుడు వస్తే లేకపోతే ఎవరైనా వచ్చినప్పుడు, అంటే ఎంతో దూరం నుంచి వస్తారు కదా మన కోసమో, లేకపోతే ఆ అక్కడికి వెళ్తాను ఆ పక్కన విలేజెస్ లో ఏదన్నా చెప్పడానికో లేకపోతే పరిచర్య చేయడానికి, అప్పుడు కూడా మనము అలాంటి దైవజనులని మనం చేర్చుకునే కుటుంబాలుగా మనం ఉండాలి. మనం ఉన్నంతలో వాళ్ళకి సౌకర్యంగా ఉందా లేదా, ఒక రూమ్ ని సిద్ధపరచడం, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం మంచిగా అలా చూసుకునే కుటుంబాలుగా క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఉండాలి అనేసి అలా అంటే ప్రభువు మనల్ని ఒకరికి ఆతిథ్యం ఇచ్చే కుటుంబాలుగా, అంటే దేవుడు చెప్తాడు కదా, అంటే ఈ శిష్యులు కూడా మీరు ఎక్కడికైనా విలేజెస్కి వెళ్ళి పరిచయం చేస్తున్నప్పుడు ఇంట్లోకి ఎవరైనా రానిచ్చుకొని ఫుడ్ అవన్నీ పెడితే ఓకే, రానిచ్చుకున్నప్పుడు అసలు మీరు వెళ్ళొద్దండి, అసలు ఆ విలేజ్ వద్దంటానంటే అసలు ఆ విలేజ్ సైడే వెళ్ళొద్దండి, అక్కడ కూడా అడుగు పెట్టద్దని చెప్తారు అన్నమాట. కానీ నా కోసం ఒక మంచినీళ్ళు, ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తే వాళ్ళకి ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తానని చెప్తాడు ప్రభు. కాబట్టి మనం ప్రభువు పిల్లల్ని ఎప్పుడు చేర్చుకుంటామో, అంటే వాళ్ళు ఆ సేవలో ఉన్న బిడ్డల్ని ఎప్పుడు మనం ఆదరిస్తామో, అంటే ప్రభువు పిలుపులు లోబడి వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎన్నో సాక్రిఫైసెస్ చేసి సేవ చేస్తూ ఉంటారు అనమాట. అలాంటి పిల్లల్ని మనం ఎప్పుడు చేర్చుకుంటామో అప్పుడు ప్రభువు మనకు బ్లెస్ చేస్తాడు, మన ఇంటిని ఆశీర్వదిస్తాడు అనమాట. ఇక్కడ వాళ్ళకు ఒక మిరాక్యులస్ థింగ్స్ జరిగాయి అనమాట. లాజరస్ ని ఆ డెత్ అయిపోయి 3 days అయిపోయిన లాజరస్ ని తిరిగి ప్రభువు లేపాడనమాట. అందుకు ప్రభువుతో మనం ఆ సత్సంబంధాన్ని, ఆ ప్రేమను కొనసాగించాలి. సో మనకు ఏదైనా మన పరిస్థితుల్లో ఏదైనా ఇంకా మృతం అయిపోయింది, ఇంకా డెడ్ అయిపోయింది నా సిచ్యువేషన్, ఇంకా ఆ సిచ్యువేషన్ నుంచి ఇంకా మళ్ళీ బయటకు రావడం కష్టము, లేకపోతే ఇంకా ఆ డోర్స్ మళ్ళీ ఇంకా ఓపెన్ అవుతుంది అనుకోవడం ఇంకా భ్రమ, లేకపోతే ఇంకా ఆ ఉద్యోగం మనకు వస్తుంది అనుకోవడం మన పిచ్చి అనుకుంటే, లేదు, ప్రభువు అలాంటి కార్యాలు చేయడానికి రెడీగా ఉన్నాడు అనమాట. సో గాడ్ ఈజ్ డూయింగ్ ద మిరాక్యులస్ థింగ్స్ ఎప్పుడంటే మనము ఆయన మాట విని తర్వాత ఆయన సేవలో కొనసాగుతున్నప్పుడు, అంటే మనుషుల నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో మనం దేవుని నుంచి ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. ప్రభువు నుంచి, ప్రభువు చేస్తాడు అనే విశ్వాసంతో మనం ఎదురు చూసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏది మనం ఇంపాసిబుల్ అనుకుంటున్నామో, ఏది మనకి పరిస్థితి ఇంకా బయటికి రాలేము, ఈ పరిస్థితి నుంచి లేవలేము, ఈ అప్పుల నుంచి, కూరుకుపోయిన అప్పుల్లో నుంచి, లేకపోతే ఈ వ్యాధి నుంచి మనం బయటపడలేము అనుకుంటాము, అలాంటివి ప్రభు హీల్ చేస్తారనమాట. కాబట్టి మనం అందరము ఆ ప్రభు సైడ్ చూడాలి. తర్వాత నెక్స్ట్ ఏమైపోయింది, ఈమె సో బిజీ అయిపోయింది. ఫస్ట్ ఒకటి ప్లాన్ చేసుకుంది, ఓకే చేయగలను, బ్యాలెన్స్ చేయగలను అనుకుంది. తర్వాత ఏం చేసింది, ఇంకొక డిష్ ఇంకొకటి పెట్టాలా ప్రభుకి, ఇంకొకటి పెట్టాలని ఇంకా బిజీ అయిపోయింది కుకింగ్ లో. బిజీ అయిపోయి ఇంకా తర్వాత ఇంకా టైం అయిపోతుందేమో, ఇంకా సమయానికి లేమేమో అని అప్పుడు వరి వచ్చింది ఆమెకు, ఇంకా ఇంకా యాంగ్జైటీ వచ్చింది, ఇంకా ఫ్రస్ట్రేషన్ వచ్చింది అనమాట. అయ్యో ఇంకా ఇంకా నేను చేయలేనేమో ఒక్కదాన్ని, ఇంకా ఇవన్నీ చేయలేనేమో అనేసి ఇంకా స్ట్రగుల్ అవుతుంది అనమాట. తనంతకు తను ఇంకా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. అట్లనే ఇప్పుడు సంఘాల్లో కూడా లీడర్స్ కొంతమంది డెలిగేట్ చేయరు వర్క్స్, అంటే వాళ్ళే అన్ని మీద వేసేసుకుంటారు.
ఇది అయిపోయిన తర్వాత ఇది చేద్దాంలే, ఇది అయిపోయిన తర్వాత ఇది చేద్దాంలే, అది చేద్దాంలే అనుకుని ఆ టైం వచ్చినప్పుడు ఏమైతుందంటే అన్ని ఒక్కసారిగా చేయాల్సి వచ్చినప్పుడు ఫ్రస్ట్రేట్ అయిపోతా ఉంటారు. ఇంకా చాలా స్ట్రెస్ ఎక్కువైపోతుంది. తర్వాత వాళ్ళు ఇంకా బ్యాలెన్స్ చేసుకోలేరు అనమాట. ఇరిటేట్ అయిపోతా ఉంటారు అనమాట. కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటారు. ఎలా చేయాలి, ఇంక ఇప్పుడు టైం అయిపోయింది, ఇంకా వచ్చేసింది ఈ టైంకి, నేను ఇంకా ఇది చేయలేనేమో అనేసి. అందుకే చాలా వైజ్ గా ఉండి డెలికేట్ చేయాలి వర్క్స్ ని. సో ఒక్కొక్క వర్క్ ని ఒక్కొక్కరికి ఎవరికి చేయగలుగుతారో వాళ్ళకి ప్రభు దగ్గర కనిపెట్టి వాళ్ళకి ఆ డెలిగేట్ చేయాలి. లేదు మనం ఇంతవరకే చేయగలము అంటే అంతవరకే చేసుకోవాలి. అంతేగాని ఎక్కువ చేయలేనివన్నీ ఇవి ఇలా చేయాలి, ఇంత ఎక్కువ చేసేయాలి, ఇంకా అంటే ప్రభువు కోసమే చేస్తున్నాం అనుకుంటారు. అంటే అందుకే ఫస్ట్ ఈ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మరియా అను సహోదరియుండును ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. సో ఈమెమో ఏం కామ్ డౌన్, ఈమె చాలా పీస్ఫుల్ గా ఆయన బోధ ఒక్కటే వింటాందనమాట. సో మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి, ఆమెకేమొచ్చిందంటే ఇంకా తొందర ఎక్కువైపోయింది, తొందర వచ్చేసింది. ఆయన యుద్ధకు వచ్చి ఇంకా తట్టుకోలేకపోయింది ఆ ఫ్రస్ట్రేషన్ ని, ఇరిటేషన్ ని, ఇంకా స్ట్రెస్ ని తట్టుకోలేక ఇంక వచ్చేసింది ప్రభు దగ్గరికి. వచ్చి ఇంకా ప్రభువునే అంటుంది, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున, సో నేను ఒక్కదాని ఇక్కడ పని చేస్తున్నానే, నా సహోదరేమో నన్ను వదిలిపెట్టేసింది, నన్ను పట్టించుకోవట్లా. అసలు ఏం చేస్తున్నావు అక్క, ఏమైనా హెల్ప్ కావాలనా, లేకపోతే నేను రానా అని ఏం పట్టించుకోకుండా ఆమె నీ దగ్గరే కూర్చుంది. అది నీకు చింత లేదా, నాకు సహాయం చేయమని ఆమెతో నువ్వు చెప్పు, ఆమెకి నువ్వు పంపించామని. ఆమె ఒక్కటి ఇక్కడ ఒంటరిగా కూర్చొని బాగా వింటా ఉంది. ఈ పనులన్నీ ఎవరు చేస్తారు, ఈ పనులన్నీ పెట్టుకున్నాను కదా, నువ్వు చెప్పి పంపించు, నీకు చింత లేదా అంటే యేసు ప్రభుకే నీకు వరి లేదా అని అడుగుతోంది. అసలు ఆయన ఏం చెప్తారు, నీ చింత యావత్తు నా మీద వేయడు అని చెప్పే ప్రభువుకి నీకు చింత లేదా అని అడుగుతోంది అనమాట. అందుకు ప్రభు, మార్తా నీ అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మనం అందరం ఇలా ఉంటాం అనమాట చాలా సమయాల్లో. నేనైతే చాలా సమయాల్లో ఇలానే ఉంటాను. సో నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి అనేక పనులు పెట్టుకుంటాం అనమాట. ఈ రోజు చేయాల్సింది కూడా రేపు చేద్దాంలే అంటే ప్రోక్రాస్టినేషన్, అంటే వాయిదా వేస్తాం, ఇప్పుడు ఏం అర్జెంట్ కాదు అది, అంటే టైం ఉంటుంది, అన్నీ ఉంటుంది అనమాట. కానీ ఎందుకులే ఈరోజు ఒక టేక్ రెస్ట్, కొంచెం ఓకేలే నేను రేపు చేసుకోవచ్చు, రేపు కాకపోతే ఎల్లుండి చేసుకోవచ్చులే వర్క్, ఒకేసారి ఇంకన్నీ వచ్చేస్తాయి. అట్లాంటివన్నీ వేసుకున్నవన్నీ ఒకేసారి వస్తాయి అనమాట. సో అనేక పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనును, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. సో మరియ ఏం చేస్తుంది, నువ్వేమో ఇలా చేస్తున్నావు, అన్ని మీద వేసేసుకొని అనేక పనులు ఒత్తిడి గురి చేసుకునేసి ఆ విచారం అంటే వరి అయిపోతున్నావు, తొందరపడుచున్నావు. కానీ ఇవన్నీ కాదు, ప్రభు కోరుకున్నది ఒక్కటే ఏంటి, నా దగ్గర కూర్చో, నా మాట విను, నేను చెప్పేది విను, నా బోధ విను. సో అది ఎవరు ఏర్పరచుకున్నారంటే మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నాం. సో మనకందరికి ఒక్కటే అవసరం అన్నమాట. ఏది అని అంటే ఆయన పాదముల దగ్గర కూర్చొని ప్రతిరోజు ఆయన వాక్యం, ఆయన దగ్గర నుంచి ఏమొస్తా ఉంది, మనం ఏమనుకున్న ప్రేయర్ రిక్వెస్ట్లు అన్ని టక 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 చెప్పుకున్న, దేవా మాకు ఇది బాగాలేదు, లేకపోతే మాకు ఇన్ని అప్పులు ఉన్నాయి, లేకపోతే మా ఆరోగ్యం బాగాలేదు, లేకపోతే అవన్నీ ప్రభుకు తెలియదా, మన హృదయం తెలుసు అంట, ఇంకా మన శరీరం తెలియదా, తెలుసు. కానీ మనం అన్ని అదే చెప్పేసుకొని టకామని ప్రేయర్ని థ్యాంక్ యూ లార్డ్ అని ఇంకా ఎండ్ చేసేస్తాం అనమాట. ఆయన ఏం చెప్తున్నారు, అందుకే క్వైట్ టైం ఈజ్ ఇంపార్టెంట్ అనమాట, క్వైట్ టైం. సో ప్రభువుని కూడా మాట్లాడనివ్వాలి, ప్రభువు కూడా మనతో మాట్లాడాలని చాలా ఇష్టపడతా ఉంటాడు. ఎప్పుడు వన్ వే టాకింగ్ ఉండొద్దు. సో ఊరికే మనమే టపా 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 ఈ వాక్యం ఈ రోజు ఈ అధ్యాయం కదా చదువుకోవాల్సింది, చదివేసుకున్నాము, ఇంకా ప్రేయర్ చేసుకున్నాము, అయిపోయింది, ఇంకా క్లోజ్, ఇంకా అంతే, లేసి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట ప్రేయర్ రూమ్ లో నుంచి, లేకపోతే అక్కడ నుంచి. అలా కాదు, కూర్చో, ఆ వాక్యం చదువుకున్న తర్వాత అసలు మన ఈ లౌకిక సంబంధమైనవన్నీ ప్రభువుకు ఒక్క క్షణం కూడా పట్టదు, ఒక సెకండ్ కూడా పట్టదు ఆయన చేయాలనుకుంటే. సో ఈ లౌకిక సంబంధమైన వాటికంటే, ఈ భూలోక సంబంధమైన వాటికంటే మనము ప్రభువుని ఏం ఆలోచిస్తున్నాం, అసలు ఆయన మనకి ఏమై ఉన్నాడు, ఆయనతో
ఆయనతో సహవాసం చేసిన ఎడల మనకు మేలు కలుగునంట. మనకు మేలు కలుగును. ఆయన దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని మనకు ఫలము దయచేయురు అని నమ్మవలెను కదా. మనం నమ్మే కదా వస్తాం ఆయన దగ్గరికి. సో ఆయన దగ్గరికి వచ్చామంటే అయిపోయింది. మనవన్నీ మన ఇష్యూస్ ఆఫ్ లైఫ్ అంతా ఆయన సెటిల్ చేసేస్తాడు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నమాట. మనం ఆయనకు చెప్పనవసరం లేదు. ప్రభువా ఇది ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటే ఆయనకు తెలియదా? నీకు బిడ్డ కాకముందే మన బిడ్డలందరూ ఆయన బిడ్డలు, ఆయన ఇచ్చిన బిడ్డలు. నీకు ఇప్పుడు కుమార్తె అయిండొచ్చు, నీకు ఇప్పుడు కొడుకు అయిండొచ్చు. కానీ ఫస్ట్ ఎవరికి కొడుకు ఎవరికి కుమార్తె అంటే ఆయనకి కుమార్తె, ఆయన కొడుకు. నీకంటే ప్రేమ ఆయనకి ఎక్కువ ఉంది, ఆయన పట్టించుకుంటున్నాడు. కానీ మన బాధ్యత ఏంటి ఈ లోకంలో ఉన్నంత వరకు? వాళ్ళకన్నీ తల్లిదండ్రులుగా ఎలా చెప్పాలి, ఏ దారిలో నడిపించాలి, తర్వాత ఎలా వాళ్ళని దేవునికి అటాచ్ చేసేంత వరకే మన పని, అంతే. ఇంకా మిగిలినదంతా ఆయన నడిపించుకుంటాడు. ఆయన చేతిలో ఆయన చేతికి ఇచ్చేసేయాలి మనము. మన చేతిలోనే పెట్టుకొని మన ఆలోచనలు మన డెసిషన్స్ చెప్తా ఉంటాం పిల్లలకి. నువ్వు డాక్టర్ కావాలా, నువ్వు ఇంజనీర్ కావాలా, లేకపోతే నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్వి కావాలా, లేకపోతే నువ్వు ఇంకా మాకంటే ఇంకా ఎక్కువ ఆస్తి సంపాదించాలి, నువ్వు ఇంకా మా పేరుని ఇంకా పేరు ప్రఖ్యాతుల్ని ఇట్లా తీసుకొని పోవాలి ఇంకా అనేసి తరతరాలు అది నిలబెట్టాలి. అవి కాదు, నీ గురించి ప్రభు ఏం ఆలోచిస్తున్నాడు, ఆయన ప్లాన్స్ తెలుసుకో. ఆయన దగ్గర కూర్చో, ఆయన దగ్గర కూర్చునేది అలవాటు చేయాలి. ఆయన చెప్పేది వినేది అలవాటు చేయాలి. ఆ పరిశుద్ధాత్మతో సహవాసం చేసేది అలవాటు చేయాలన్నమాట. అప్పుడు మనల్ని చూసి ఓ మా మదర్, మా తల్లి ఇంత ఇంత ప్రేయర్ చేసుకుంటుంది. సో మార్నింగ్ అయితే ఇక్కడ ప్రేయర్ రూమ్ లో ఉంటుంది, లేకపోతే మార్నింగ్ అయితే ఇక్కడ మోకాళ్ళ మీద ఉంటుంది. సో ఇది ప్రేయర్ చేసుకుంటూనే దేవుడు మాకు ఇవన్నీ ఇస్తున్నాడు అని పిల్లలకు తెలియాలి. సో మనల్ని చూసినప్పుడు మా మదర్ ప్రేయర్ చేస్తారు కాబట్టి మా ఇల్లు ఇట్లా క్షేమంగా ఉంది, లేకపోతే మేమందరం ఇలా ఉన్నాము ఈ రోజుకి ప్రభువును బట్టి, ఆ ప్రార్థనలు బట్టి. అట్లా ఆయన సన్నిధిలో కూర్చోవడం మనం ఎప్పుడు నేర్పిస్తాము, మనం నేర్చుకుంటాము ఫస్ట్. సో ఈ ఇష్యూస్ ఆఫ్ లైఫ్ అన్ని గాడ్ సెటిల్ చేస్తారనమాట. సో ఇవన్నీ మనల్ని వరీలోకి, లేకపోతే ఫ్రస్ట్రేషన్, తర్వాత లేకపోతే తొందర నిర్ణయాలన్నమాట. ఫట ఇప్పటికిప్పుడు టకామని ఇంకా అది అయిపోవాలి, పని ఇప్పుడు అయిపోవాలి. కొందరికైతే ఇంకా ఎలా ఉంటుందంటే ఏదన్నా వచ్చిందంటే ఇంకా అప్పటికప్పుడు ఇంకా అయిపోవాలి, ఇంకా తర్వాత ఇంకా అసలు నెక్స్ట్ ఇంకొక్కసారి ఒక రోజు కనిపెడదాము ప్రభువుని అడుగుదాం లేదు, టక మనుషులు గుర్తొస్తారనమాట. అందరికీ ఫోన్లు. నేను ముందు అలా ఉండేదాన్ని, టక ఫోన్లు చేసేదాన్ని. ఇలా ఉంది సమస్య, ఎలా ఉంది సమస్య, ఏం చేయాలి ఒక్కొక్కరు చెప్పేవాళ్ళు. ఎవరో ఒక్కరు ప్రేయర్ చేద్దాం, ప్రార్థన చేద్దాము, ఈ రోజు కాకపోతే 2 రోజులు కొంచెం ఓపిక పట్టు, ఖచ్చితంగా అది చేస్తాడు ప్రభు అని చెప్పేవాళ్ళు అనమాట. సో కొద్దిసేపు నాకు కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు. సో డోంట్ టేక్ డెసిషన్స్, సో ఇమ్మీడియట్ గా ఇప్పుడు డెసిషన్స్ తీసుకోవద్దు, ఎమోషన్స్ తోనో దేనితోనో తీసుకోవద్దు అనేసి. సో ఫస్ట్ మనం డిసిపుల్స్ గా ఉండాలని కోరుకుంటున్నాడు ప్రభు. ఫస్ట్ అన్నిటికంటే, అంటే కొందరు ఏమనుకుంటారు, మేము మందిరంలో ఊడ్చేస్తున్నాం, మేము మందిరంలో చేపలు వేస్తున్నాము, లేకపోతే మేము మందిరంలో బల్లలు సర్దుతున్నాము, చైర్లు వేస్తున్నాము, లేకపోతే మా మందిరాన్ని అంతా చూసుకుంటున్నాము. సో ఫస్ట్ నువ్వు వాటన్నిటికంటే ఆ రోజు ప్రభువుతో నువ్వు స్పెండ్ చేస్తున్నావా, ఆ రోజు ప్రభువుతో నువ్వు గడిపినావా సమయము? ప్రభు ఫస్ట్ నీ హృదయం కోరుకుంటున్నాడు. అన్నిటికంటే నువ్వు చేసే వాటి అన్నిటికంటే ప్రభు నీ హృదయం, నన్ను కోరుకుంటున్నాడు, మిమ్మల్ని కోరుకుంటున్నాడు. ఇండివిజువల్ గా మనల్ని ఆయనతో సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు అనమాట. ఫస్ట్ డిసైపుల్షిప్. సో మార్తా ఇక్కడ ఏం కోల్పోయిందంటే ఫస్ట్ ఆయనతో సహవాసం చేయడం మర్చిపోయింది అనమాట. సో అందుకనే ఆమె ఒక వరీ అయిపోతుంది, లేకపోతే ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది, కంప్లైనింగ్ నేచర్ వస్తుంది అనమాట. ఇంకా ఆమెకి చూడు మరియా నాకు అసలు సహాయం చేయట్లేదు, నీ దగ్గర కూర్చుంది. సో కంప్లైనింగ్, సో వేరే వాళ్ళ గురించి కంప్లైనింగ్ నేచర్ అనమాట. తర్వాత ఇంకేం చేస్తుంది ఆమె గురించి, ఇంకా అట్లా అక్యూజ్ చేస్తారనమాట వేరే వాళ్ళని. సో అక్యూజేషన్ లోకి వెళ్ళిపోతారనమాట, కంప్లైంట్ చేసి అక్యూజ్ చేసేసి వాళ్ళని. సో ఎందుకంటే మనల్ని పట్టించుకోలేదే, నేను ఇంత కష్టపడతా ఉన్నా పట్టించుకోలేదు, వాళ్ళకి ఏమి అసలు కొంచెం కూడా ఇది లేదే అనేసి మనం సెల్ఫ్ పిటీలోకి వెళ్ళిపోతాం, మన మీద జాలి పడతాం అనమాట. అసలు మనల్ని ఎవరు అన్ని పెట్టుకోమన్నారు, మనల్ని ఎందుకు, మనకు అంత పెద్దదాన్ని ఎందుకు పెట్టుకోమన్నారు? సో ఎంత ట్యాకిల్ చేస్తామో, ఎంత వీఆర్
ప్రభువు దగ్గర కూర్చొని దేవా ఎంత నేను చేయగలను, ఫస్ట్ నువ్వు నా దగ్గరికి రా, నువ్వు చెప్పు నేను ఎంతమందికి చేయాలను, అది అడిగి ప్రభువుని అడిగి చేస్తే అది ఏ పనైనా సరే మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అందులో ప్రభు సహాయపడతాడు. అలా కాకుండా మనమే ఏదో టకటకటకా చేసేయాలని అన్ని పెట్టుకుంటే అది వేరే వాళ్ళ మీదకి ఇంకా కంప్లైనింగ్ నేచర్లోకి వెళ్ళిపోతుంది. అంటే మనలో ఇంకా ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్స్ లేనట్టు అనమాట. అందుకే ఫస్ట్ ఎక్కడైనా మనం సేవకు రావాలన్నా ముందు ఏంటంటే ట్రైనింగ్ చేస్తారు. అంటే ఆ చర్చ్లో ఉండాలి, అక్కడే ఉండాలి సేవకులతో పాటే. సో వాళ్ళ కింద ఏం పని చెప్తే అది చేస్తూ ఉండాలి, ఎంతసేపు ప్రేయర్ చేసుకుంటున్నామా, ఎంతసేపు మనం గాడ్తో స్పెండ్ చేస్తున్నామా, మనలో ఇంకా ఏమైనా ఎమోషన్స్ ఉన్నాయా, మనలో ఇంకా ఏమన్నా విగ్రహాలు ఉన్నాయా, అంటే వేరే వాటి పట్ల ఇంకా ప్రేమ ఉందా. అందుకే దేవుడు ఒక ధనవంతుడు వచ్చేసి నేను నిత్య జీవం పొందడానికి ఏం చేయాలంటే నువ్వు ఫస్ట్ నీదన్ని ఆస్తులు నమ్మేసిరా, అప్పుడు రా చెప్తానంటాడు అనమాట. అంతే, ఇంకా ఆయన తర్వాత కనిపించడు ఎక్కడ. ఆయనకు ఆ ధనం అనేది ఒక విగ్రహం, ఐడిల్. అందరికి అలా చెప్పలేదు ప్రభు, ఆయనకు చెప్తున్నాడు. అంటే ఆయనలో ఉన్న ఐడిల్ ఏందో తెలుసు ప్రభువుకి. నిత్య జీవం పొందాలంటే దేవుణ్ణి ఫస్ట్ పొందితేనే కదా. సో అది వదిలిపెడితేనే ఆయన దేవుణ్ణి అంగీకరించగలడు, దేవుణ్ణి ఫాలో కాగలడు అనమాట. కాబట్టి ప్రభువు చెప్పింది ఏంటంటే అన్ని మనం ప్రభువుని మొదటి స్థానంలో ఫస్ట్ పెట్టుకుంటే ఆ డిసిపుల్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకే యాంగ్జైటీ, వర్రీ, ఫ్రస్ట్రేషన్ అవన్నీ పోవాలంటే ఆయన దగ్గర కూర్చోవాలి, ఆయన ఏం చెప్తాడో అది నేర్చుకోవాలన్నమాట. ఆయన మీద ఫోకస్ చేయాలి. ఎప్పుడు జీసస్ మీద ఫోకస్ చేస్తాము, పరిస్థితుల పైన కాదు, మనుషుల పైన కాదు, లేకపోతే మనం సేవ చేస్తాం అంటే పనులన్నిటి విషయంలో కంటే మనం ఎప్పుడు జీసస్ మీద ఫోకస్ చేస్తాము, అప్పుడు మనం ఏమంటే అప్పుడు మనం ఆ ఫ్రూట్స్, మనలో ఉన్న ఆ ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్ వస్తుందన్నమాట. సో ఆ లవ్, జాయ్, పీస్, జెంటిల్నెస్, గుడ్నెస్, ఇవన్నీ ఆ 9 ఫ్రూట్స్ మనకి రావాలంటే ఫస్ట్ ఆయన సన్నిధిలో గడపాలి, ఆయనతో ఉంటేనే అన్నమాట మనకు ఆత్మ ఫలాలు అనేది ఫలిస్తాం. అప్పుడు ఆత్మ ఫలాలు ఫలిస్తే ఈ ఫ్రస్ట్రేషన్లు రావు, లేకపోతే ఈ అంటే అక్యూజ్ చేసేది వేరే వాళ్ళ మీద, లేకపోతే కంప్లైనింగ్ నేచరు, మనం కన్ఫ్యూజ్ అయ్యేది, ఇరిటేట్ అయ్యేది, అలాంటివన్నీ రావన్నమాట. సో అందుకే ప్రభు మార్తా అని 2 సార్లు పిలిచినాడు. ఇట్లా 2 సార్లు పిలిచింది ఎవరిదంటే శామ్యుయేల్ అని, సమూయేల్ని, తర్వాత పీటర్ అని అన్నమాట. అంటే ప్రేమతో, అంటే చూడు మార్తా ఇది కాదు, మరియ ఉత్తమమైన దాన్నే ఎంచుకుంది, నువ్వు తొందరపడద్దు, డోంట్ బి హరీ, డోంట్ బి యాంగ్జియస్. సో విజయ డోంట్ బి యాంగ్జియస్ అబౌట్ ఎనీథింగ్. సో అనేసి ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి మనం అందరము మరియ వలె ఉత్తమమైన దాన్ని ఎంచుకోవాలి. తర్వాత మార్తలో కూడా చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. హీఈస్ లవింగ్ జీసస్ సో మచ్ అన్నమాట. అందుకే ఆమె ఇంట్లో చేర్చుకోవాలని చాలా తాపత్రయము అంత పడిందనమాట. సో అలాంటి మంచి ఉమెన్ అన్నమాట. సో అలాంటి ప్రేమ కలిగిన సహోదరులుగా మనం ఉండాలి ప్రభు పట్ల అనేసి ఈ కొద్ది వాక్య భాగంని ప్రభు ఆశీర్వదించున్నారు. ఇంకా టైం ఉందమ్మా విజయ, 5 o'clock వరకు అని చెప్పలేదా నీకు విజయ? మ్యూట్లోకి వెళ్ళిపోయా. హలో 5 o'clock వరకు మీ టైం చెప్పలేదా అంటున్నా. 5 వరకు అంటే ప్రేయర్స్ ఉంటాయి కదా అనేసి. అయిపోయినాయి అవన్నీ, ఇప్పుడు వాక్యమే ఉంటా. 5 వరకు మీకు టైము. ఓకే. తర్వాత అయితే కంటిన్యూ చేయను అంటే కొద్దిగా చేయమ్మా, కంటిన్యూ చేయి. సో ద సేమ్ థింగ్ ఇక్కడ మనము జాన్ చాప్టర్లో చూస్తాం. జాన్ 11th చాప్టర్లో మళ్ళీ ఈ ఫ్యామిలీ ఉంటుంది అనమాట. సో ఈ ఫ్యామిలీ ఏమని ప్రభువుకి ఒకటి వార్త వస్తుందంటే లాజరస్ చనిపోయాడు అనేసి వస్తుందన్నమాట. సో బేతనియా జాన్ యోహాను సువార్త
పిల్లలు వచ్చి 11th చాప్టర్ లో సో 18th వర్స్ లో ఏముంటుందంటే, బేతనియ యెరూషలేమునకు సమీపమై ఉండెను, దానికి ఇంచుమించు కోసెడు దూరము గనుక యూదుల్లో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండిరి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళను గాని మరియ ఇంటిలో సో ఫస్ట్ ఇక్కడ మళ్ళీ మార్తనే అన్నమాట. సో మార్తకి జీసస్ అంటే చాలా ఇష్టము. సో యేసు వస్తున్నాడంటే ఆమె ఇంట్లో ఉండలేదు, అంటే సహోదరు చనిపోయినా సరే ఇంట్లో ఉండలేదు, వెంటనే లేసి ఇంకా ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళిపోయిందంట. కానీ మరియ మాత్రం ఇంట్లో కూర్చుందంట. మార్త యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండినేలా, మళ్ళీ ఏం చెప్తోంది చూడు, ప్రభువుకి సజెషన్ ఇస్తోంది అనమాట. ప్రభువుకి అంటే చెప్తా ఉంది, అంటే తన ధోరణిలో చెప్తా ఉంది, నువ్వు ఇక్కడ ఉండిన ఎడ్లా నా సహోదరుడు చావకుండును, ఇప్పుడైనా నీవు దేవుని ఏమడిగనను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునను. మళ్ళీ ఇది కూడా చెప్తా ఉంది. సో ఇప్పుడైనా కూడా నువ్వు దేవుణ్ణి ఏమైనా అడిగితే దేవుడు నీకు ఇస్తాడని నాకు తెలుసు అని చెప్తా ఉంది. అంటే షీఈ్ వెరీ మచ్ లవింగ్ జీసస్ అన్నమాట. సో జీసస్ మీద ఆ ఫెయిత్ ఉంది, ఆ లవ్ ఉంది. అసలు షీఈ్ వండర్ఫుల్ ఉమెన్ అన్నమాట. యేసు నీ సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పగా, అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు చూడు, నీ సహోదరుడు మరలా లేచినని ఆమెతో, అంటే ఆమె ఏం చెప్తాను, కానీ నువ్వు దేవుడిని ఏమడిగితే దేవుడు నీకు అనుగ్రహించినని కూడా నాకు తెలుసు అని చెప్తాంది. అది కూడా నాకు తెలుసు అంటే యేసు వెంటనే ఏం చెప్తున్నాడు, నీ సహోదరుడు మరలా లేచును అని ఆమెతో చెప్తున్నాడు. మార్త ఆయనతో, అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదునను. సో ఈమె ఏమనుకుంటాంది, ప్రభువేమో ఇప్పుడే లేపుతాను, మరలా లేస్తాడు, నీ సోదరుడు మరలా లేస్తాడు, ఇప్పుడే లేస్తాడని ప్రభు ఉద్దేశం. కానీ ఆమె ఏమనుకుంటోంది, ఒకటి పునరుత్థానం ఉంది కదా, అంత్యదినమున అప్పుడు లేచినని నాకు తెలుసు అని చెప్తోంది. అందుకే పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. అప్పుడు ప్రభువు చెప్తున్నాడు, ఆ పునరుత్థానము జీవమును నేనే, కాబట్టి నా యందు ఎవరు చనిపోయినా వాడు బ్రతుకును, చనిపోయినను బ్రతుకును అని చెప్తున్నాడు అనమాట. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచే ప్రతి వాడుని ఎన్నటికీ చనిపోడు. సో బ్రతికి నా యందు విశ్వాసం ఉంచే ప్రతివాడు ఎన్నటికి, అంటే అందుకే క్రిస్టియన్ లైఫ్ లో డెత్ అనేది ఉండదంట, జస్ట్ ఇట్ ఈస్ ఎ స్లీప్. అందుకే వాళ్ళు నిద్రించుచున్నారు అని చెప్తారనమాట. ఇది చాలా వండర్ఫుల్ థింగ్ అనమాట. సో నేను రీసెంట్ గా డేవ్ ఫిజీ అని యంగ్స్టర్ 25 years పైలట్ది యూట్యూబ్ లో చూశాను నేను. సో యుఎస్ లో అట్లాంటాలో వాళ్ళ మ్యారేజ్ వెడ్డింగ్ అయింది, వెంటనే హెలికాప్టర్ ఇదే ప్రమాదం జరిగిందనమాట. సో యాక్సిడెంట్ జరిగింది. ఇద్దరు పాపం వెడ్డింగ్ చేసుకొని ఆ బ్రైడ్ తర్వాత పైలట్ ఆ ముగ్గురు కలిసి వెళ్తా ఉన్నారు ఒక హోటల్ కి. సో వెదర్ బాగాలేదని ఆయన ఫిజీ చెప్పిన, ఆ పైలట్ లేదులే కొంచెం హైకి వెళ్తే క్లియర్ అవుతుంది, కొంచెం హైగా ఫ్లై చేస్తే క్లియర్ అవుతుందని అన్నారంట. అంటే సరే అనేసి కొంచెం అట్లా పోతానే అక్కడ క్రాష్ అయిపోయింది. సో వెంటనే 25 years అబ్బాయి ఎంత చక్కగా ఉన్నా అంటే డేవ్ ఫిజీ, సో ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడంటే అంత బాగున్నాడు. కానీ వాళ్ళ ఫాదర్ రీసెంట్ గా ఫ్యూనరల్ దాంతో చెప్పిన సాక్ష్యం ఏంటంటే, వాళ్ళు ఎంత బాగా చెప్తున్నారంటే కేరళైట్స్ సెటిల్డ్ ఇన్ యుఎస్ అంట. సో వాళ్ళ తండ్రి చెప్తున్నాడు, చిన్నప్పటి నుంచి హీజ్ ఎ ప్రామిస్డ్ చైల్డ్. 3 years నుంచి అతను ఇవి ప్రోబ్స్ ఇవన్నీ చదివి చెప్పేవాడంట, అంటే బట్టి కొట్టేసి బైహార్ట్ చేసేసి సెంటెన్స్ చెప్పేవాడంట. అతనికి ఉన్న యునిక్ క్వాలిటీ అంట అది. అట్లా దేవుని భయభక్తులు, ఇప్పుడు మామూలుగా మందిరంలో తల్లిదండ్రులు కూర్చుంటే పిల్లలు ఎగురుతా ఉంటారు, అటు ఇటు తిరుగుతారు. కానీ ఆ డేవ్ ఫిజీ మాత్రం వాళ్ళ పేరెంట్స్ దగ్గరే కూర్చునేవాడంట. ఎక్కడ ప్రేయర్స్కి వెళ్ళినా, ఎప్పటి వరకు అంటే టీనేజ్ అప్పుడు కూడా కూర్చునేవాడంట. వాళ్ళ తల్లిదండ్రులు కూర్చునే ప్రేయర్ లో అక్కడే కూర్చొని వాక్యం వినడము అదే ఉండదంట. చాలా దైవభక్తి కలిగిన బిడ్డ ఆయన. సో ప్రతి దాంతో పరిశుద్ధాత్మ దేవుని నడిపింపడుగుతాడు అనేసి వాళ్ళ ఫాదర్ చెప్తా ఉన్నారు. తర్వాత వాళ్ళ వైఫ్ సో వాళ్ళ 2016 లో చర్చ్ లో పరిచయం అయిందంట అమ్మాయి. సో సింగింగ్ వర్షిప్ లో ఉన్నప్పుడు సో అట్లా మాట్లాడితే ఫ్రెండ్స్ అయ్యి తర్వాత ఇంకా
దేవుని నడిపింపును బట్టి 2020లో సరే మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నారంట. సో చేసుకొని దేవుని దగ్గర కనిపెడతా ఇంకా ఇప్పుడు ఇంకా 2026లో చేసుకున్నాము అనేసి. అమ్మాయి నర్స్. సో ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నాం అనేసి ఇద్దరు దేవుని దగ్గర చాలా కనిపెట్టారంట. ఆ అమ్మాయి చెప్తోంది అసలు ప్రేయర్ టైం ఎంత లేట్ అయినా నైట్ ప్రేయర్ చేసుకునే పడుకునేవాడంట, బైబిల్ చదువుకునే పడుకునేవాడంట. ఈ అమ్మాయికి కూడా చెప్పేవాడంట, నువ్వు అమ్మాయి నైట్ డ్యూటీస్ అప్పుడు అట్లా చదవకుండా అలసిపోయి పడుకున్నప్పుడు వెంటనే నువ్వు బైబిల్ చదివావా ఈరోజు, నువ్వు గాడ్తో స్పెండ్ చేసావా టైం అని అడిగేవాడు ఆ మెసేజెస్ లో అంతా. లేదు అంటే యూ హ్యావ్ టు స్పెండ్ విత్ గాడ్, ఈ రోజు నీకు ఏమి అని అసలు అన్ని అలా చెప్పేవాడు. నాకు బైబిల్ ప్రతిరోజు చదవాలి, అది ఒక్కసారి కాదు 2 టైమ్స్ చదవాలి అని నేర్పించాడు. తర్వాత ఎంత అలసిపోయినప్పటికీ దేవుని సమయం దొంగలించకుండా ఆ అలసిపోయినప్పుడు కూడా బైబిల్ చదవడం నేర్పించాడు అనేసి అమ్మాయి ఎలా ఎలా పద్ధతులు అవన్నీ అంటే హీ సో హంబుల్డ్, అంటే తను ఆ బిడ్డ దేవు చాలా తగ్గించుకునేవాడంట. అంటే ఏదైనా క్లీన్ చేయాల్సి వచ్చినా కూడా కార్ అట్లాంటివి తనే చేసేవాడంట. అసలు చాలా లవింగ్ నేచర్, చాలా కేరింగ్. తర్వాత వేరే వాళ్ళని అసలు ఒక మాట ఏదన్నా అనడానికి కూడా అంటే హర్టింగ్ వర్డ్ కూడా అనేవాడు కాదు. ప్రతి ఒక్కటి ప్రభు మీద ఆధారపడేవాడంట. తర్వాత ఈ అమ్మాయి చాలా అంటే మొబైల్లో అట్లా వచ్చే వెదర్ గురించి చాలా సార్లు వార్న్ చేసిందంటే ఇట్లా ఉంది వెదర్, మన మ్యారేజ్ అప్పుడు ఇట్లా ఉంటుంది వెదర్ అనేసి. అంటే ఎందుకు వెదర్ గురించి నువ్వు పట్టించుకుంటావు, ప్రభువుని అడుగు, అన్నిటికీ ఆయన కంట్రోల్ ఉంటుంది, వెదర్ పైన అన్నిటిపైన ఆయన కంట్రోల్ తీసుకుంటాడు కాబట్టి ఆయన్ని అడుగు అని చెప్పినప్పుడు సో ఈ అమ్మాయి కూడా ప్రభువుని అంటే పరిశుద్ధ ఆత్మని అడగడం ప్రారంభించినప్పుడు అంటే బయట మ్యారేజ్ జరగాలన్నా లేకపోతే చర్చ్ లోపల, బయట వెదర్ బాగాలేదు కదా వర్షం పడితే ఎట్లా అంటే బయటనే చేసుకుందాము, అందరికీ మన మ్యారేజ్ విడిపోయిన వాళ్ళకి రెస్టోర్ కావాలి మ్యారేజ్, తర్వాత అన్యులకి ఆ సువార్త తెలియపడే దేవుని దగ్గరికి రావాలి మన మ్యారేజ్ వలన, ఇలాంటి ఎక్స్ప్రెస్ చేశారంట. మన మ్యారేజ్ మన కోసం కాదు అనేక మంది కోసము, ఇలాంటివన్నీ జరగాలి మన మ్యారేజ్ లో ఆ మెసేజ్ లో అనేసి అలాంటి ప్రేయర్స్ చేసేవాడంట. అలాంటి బిడ్డ చనిపోయాడంటే అసలు నాకు ఒక 1 వీక్ చాలా బాధ, చాలా చాలా అంటే ఇంత యంగ్స్టర్ ఇంత మంచి బిడ్డని అసలు అంత మంచి హ్యాబిట్స్, తర్వాత మీ భయభక్తులు కలిగి మిమ్మల్ని అంత లవ్ చేసే బిడ్డని ఎందుకు ప్రభువా అంటే ఎందుకంటే ఇంక అట్లా అడగలేదు. కానీ అలాంటి బిడ్డలు చనిపోతే ఎలా, వీళ్ళ కుటుంబం ఒక మార్గదర్శకంగా ఉండాలి కదా ఒక క్రిస్టియన్ ఫ్యామిలీకి, సురక్షితమైన జీవించవచ్చు కదా అలా అనుకుంటా ఉన్నాను అనమాట. వాళ్ళ మదర్ ఫాదర్ ఎంత బాధపడి ఉంటారు, ఎంత ఆ లోపల ఆ గాయం ఎవరు మాన్పుతారు అనేసి అంటున్నప్పుడు. కానీ వాళ్ళ ఆ ఫేర్వెల్ ఫ్యూనరల్ సెరమనీలో ఎంత ప్రేస్ చేస్తున్నారంటే గాడ్ ని, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మేము చాలా మాకు ఇచ్చిన కంఫర్ట్ ని బట్టి ఆయనకి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం అంటున్నారు అనమాట వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు. అసలు అలాంటి మాటలు ఎలా వస్తాయంటే ఇదే ఈ వాక్యం అంటే వాళ్ళు చనిపోయినా సరే వాళ్ళు అంటే వాళ్ళు బ్రతికి నా యందు విశ్వాసం నుంచి ప్రతి వాడిని ఎన్నటికీ చనిపోడు అనేది నమ్మినారు. అంటే అది చాలా విశ్వసించినారు రూఢిగా అన్నమాట. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ప్రభువు అడిగారు అనమాట, ఈ మాట నమ్ముచున్నావా అని. ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తు అని. చూడు ఇక్కడ గొప్ప రెవల్యూషన్ ని బయలుపరిచినాడు అనమాట ప్రభు. క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యంగా పిలిచెను. ఆమె విని త్వరగా లేచి ఆయన ఎద్దకు వచ్చింది. సో తన సహోదరిని పిలుచుకొచ్చింది అనమాట. యేసు ఇంకను ఆ గ్రామంలోకి రాక మార్త ఆయన్ని కలుసుకున్న చోటనే ఉండెను, ఇంకా అక్కడే ఉన్నాడు అనమాట. సో మరియనే ఇక్కడికి వచ్చింది కనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుండిన యూదులు మరియ త్వరగా, సో మరియ వెళ్ళిపోతా అంటే ఎక్కడికో, సో ఇంకా సమాధి దగ్గరికి వెళ్ళిపోతాందిలే, వెళ్ళి ఇక్కడ ఏడ్చడానికి వెళ్తా ఉందిలే అనుకున్నారు అనమాట. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయన్ని చూచి ఆయన పాదము మీద పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉండి నేర్ల నా సహోదరుడు చావకుండునా. నేను సేమ్ వర్డ్ అనమాట, నువ్వు ఇక్కడ ఉంటే అంటే వాళ్ళకి ఎంత నమ్మకం చూడండి, నువ్వు ఇక్కడ ఉంటే అసలు లాజరస్ కి చావే రాదు అనేసి.
ఆమె ఏడ్చుటయో ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయో యేసు చూచి కలవరపడే ఆత్మలో మూలుగుచు. సో ఆయన ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ నుంచిత్రని అడగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. ఇక్కడ ఉంటుందన్నమాట, యేసు కన్నీళ్లు విడిచెను అంటే ఎంత లవ్ చేస్తున్నాడు వాళ్ళని. అంటే ఈ ఫ్యామిలీని బట్టి యేసు ప్రభు ఎంత చలించిపోయాడంటే, కాబట్టి యూదులు అతన్ని ఎలాగూ ప్రేమించినో చూడుడని చెప్పుకొనిరి. వారిలో కొందరు ఆ గ్రుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. సో అందరూ ఎలా ఆ గ్రుడ్డోని కళ్ళు తెరిచిన అంటే ఆయన చేసిన మిరాకిల్స్ తెలుసు, ఈ విలేజ్ లో ఉన్న వాళ్ళకు కూడా తెలుసు అనమాట. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి వద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. సో ఇంకా సమాధి దగ్గరికి వెళ్ళిపోయినారు అనమాట. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, సో మార్త మళ్ళీ సజెషన్ ఇస్తోంది ప్రభువుకి. ప్రభువా అతను చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకేసి నీవు నమ్మినెల్లా దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా? సో నీతో నేనేం చెప్పాను, ఇప్పుడు కూడా బ్రతుకుతాడు అనేది నువ్వు నమ్ము అని చెప్పాను కదా. సో సో నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు అని చెప్తున్నా. అంతటా వారు ఆ రాయి తీసివేసి యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవిని వినినందున నీకు కృతజ్ఞతలు. సో జస్ట్ సింపుల్ ప్రేయర్ చేస్తున్నాడు ప్రభు. పైకి కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞత. సో థ్యాంక్స్ గివింగ్ చేశాడు అంతే గాడ్. మనవి విన్నావు, సో నీకు థ్యాంక్స్ చెప్తున్నాను అంటే ఆల్రెడీ చేశావు, థ్యాంక్ యూ అని. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినిచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహమును నమ్మునట్లు వారి నిమిత్తమై, ఈ జన సమూహం నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితున్నాను. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయేడు వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. సో పిలుస్తానే లాజరు బయటకు వచ్చేసాడు అన్నమాట. సో ఆ ప్రేత వస్త్రాలన్నీ కట్టి పెట్టింటారు కదా, కట్టి పెట్టిన ఆ కాలంలో అలా కట్టేసి పెడతారేమో అన్ని. సో అతని కట్లు విప్పండి అని చెప్తానే, సో ఆ కట్లు విప్పుతానే అతను బయటకు వచ్చాడు అనమాట. సో అనేకులు ఆయన యందు ఈ కార్యమును బట్టి అనేకులు, యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కానీ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గురించి వారితో చెప్పిరి. అంటే కొందరు ఏం చేస్తారు, ఓ జీసస్ చేసిన వాటిని వావ్ ఎంత అసలు ఎన్నే ప్రభు అంటారు. కొందరు పోయి కొందరికి సమాచారం ఇచ్చే వాళ్ళు ఉంటారు, చూడు ఇట్లా చేస్తున్నాడు ఇట్లా చేస్తున్నా అంటే. అన్ని రకాల జనాలు ఉంటారు అనమాట. మనం ఒక్కర్లే మనల్ని ప్రైజ్ చేసే వాళ్ళు, మనం ఏదైనా మంచి పని చేస్తే మనల్ని బాగా ప్రైజ్ చేసి మనల్ని బాగా ఆకాశానికి ఎత్తేసే వాళ్ళే ఉండరు కానీ, సో వెనకలు విమర్శించే వాళ్ళు ఉంటారు. సో మన కోసం ఏదైనా ప్లాట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. సో గొయ్యి దొయ్యే వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. కానీ అక్కడ దేవుని చేసిన కార్యాన్ని మాత్రం ఎవ్వరు ఆపలేకపోయారు అనమాట. సో అది అనేక మంది నమ్మడానికి కారణమైంది. అంటే యేసు నిజమైన దేవుడు, యేసు క్రీస్తు, ఆయన మిరాకిల్స్ చేసే ప్రభు. అంటే ఇలాంటి కార్యములు ముందెన్నడూ జరగలేదు. సో కాబట్టి ఇలాంటి కార్యములు చేసేది ఆ ప్రభువే అనేసి అనేక మంది యూదులలో నమ్మారంట. యూదులు నమ్మడం చాలా కష్టం అనమాట. ఇప్పటికి కూడా జ్యూస్ ఇంకా మా మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తున్నారు అనమాట. సో యూదులకు ఇంకా రక్షణ రాలేదు, యూదుల్లో అనేకులకు. కాబట్టి ఆ కాలంలో అనేక మంది యూదులు ప్రభు చేసిన ఈ సంగతులన్నిటిని బట్టి నమ్మకం ఉంచారు. కాబట్టి ఈ ఫ్యామిలీని గురించి ప్రభు అంటే కొన్ని సంఘాలలో, అంటే అందరి సంఘాలలో కొందరు మార్తలాగుంటారు, కొందరు మరియలాగుంటారు అనమాట. సో ఇద్దరు అవసరమే, ఇద్దరు ప్రభువుకి కావాలి. ఒకరు అంటే కానీ మార్తలు కూడా ప్రభు దగ్గరే కూర్చుని ఫస్ట్ విని తర్వాత చేయాలని ప్రభు చెప్తున్నాడు. సో మరియ ఏం చేస్తుంది, ఉత్తమ అంటే ఫస్ట్ థింగ్ ని కోరుకుంది, తర్వాత చేయాలన్నమాట. సో అలా మార్తకు కూడా చెప్తున్నాడు ప్రభు, ఫస్ట్ నువ్వు వినే వాళ్ళగా ఉండు, ఫస్ట్ నా దగ్గర కూర్చో, నా బోధ విను, తర్వాత నువ్వు వెళ్ళి చెయ్యి.
యు ఆర్ వైజ్ నాకు తెలుసు, నువ్వు క్యాపబుల్ నాకు తెలుసు, నువ్వు అన్ని హ్యాండిల్ చేస్తావు నాకు తెలుసు, కానీ ఫస్ట్ నా దగ్గర కూర్చో, నేను చెప్పేది కూడా విను, నేను నా మాట విను, నా మాట విని చెయ్యి. నీకు అప్పుడు యాంగ్జైటీ రాదు, నీకు అప్పుడు తొందరపాటు రాదు, నీకు అప్పుడు ఇరిటేషన్ రాదు, నీకు ఇంకొకరి పట్ల కంప్లైనింగ్ నేచర్ రాదు. నువ్వు వాళ్ళు చేయలేదే, వీళ్ళు చేయలేదే, లేకపోతే నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నానే, అలాంటిది అనవు. ఫస్ట్ నా దగ్గరికి రా. సో ఇలాంటి కుటుంబం దేవుడు ఎప్పుడు లవ్ చేసే కుటుంబం అన్నమాట. సో బేతనియా దగ్గరికి వస్తే యెరూషలేముకి దగ్గర విలేజ్, వస్తే ప్రభుకు గుర్తొచ్చేది ఈ కుటుంబమే అన్నమాట. అట్లా అంటే ఆ పట్టణంలోకి ఎవరన్నా దైవజనులు కానీ, లేకపోతే సువార్థికులు కానీ, లేకపోతే సేవకులు కానీ ఎవరన్నా వస్తున్నారంటే మన ఫ్యామిలీ గుర్తొస్తుందా, మనం వాళ్ళని చేర్చుకుంటున్నామా, మనం వాళ్ళని ప్రేమతో ఆహ్వానిస్తున్నామా, మనం వాళ్ళకి ఏమన్నా సర్వీస్ అంటే సేవ చేసే మోడ్ లో ఉన్నామా, అంటే వాళ్ళకి ఏదైనా ఉపచారం చేసే మోడ్ లో. అందుకే ప్రభు అందరి శిష్యులకి డిమాన్స్ట్రేషన్ ఏంటంటే ప్రభువే అందరి కాళ్ళు కడిగాడు అనమాట. అంటే ఇదిగో నేను నేను వేరే వాళ్ళతో చేపించుకోవడానికి రాలేదు, కానీ నేను సర్వ్ చేయడానికి వచ్చాను. నేను ఆ సర్వీస్ మోడ్ లోకి దిగిపోయినాడు అనమాట. ఆయన యూదా ఇస్కరియోతికి కూడా కాళ్ళు కడిగాడు. సో ఆయనకు తెలుసు, ప్రభువుకి తెలీదా ఈయన నన్ను పట్టిస్తాడు, ఈయనే నన్ను ఆ సిలువకు అప్పగిస్తాడు, ఈయన మనసులో ఉన్నది వేరే, కుయుక్తి గలవాడు, అన్నీ తెలుసు. కానీ అతనికి కూడా కాళ్ళు కడిగాడు. కాళ్ళు కడిగి తన బట్టతో తుడిచాడు అనమాట, ఆ వస్త్రంతో తుడిచాడు. సో అలాంటి మనస్సు అన్నమాట మన ప్రభువుది. సో అవి అంటే ఆ ఆత్మ ఫలాల్ని మనం ఎప్పుడు ఆత్మ ఫలాల్ని మనలో ఫలిస్తాయో మనలో ఉన్న ఈ చేదు వేరు అనేది పోతా ఉంటుంది అనమాట. ఎక్కడెక్కడ చేదు వేరు ఇంకా ఉందో, మన కుటుంబంని బట్టి, మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి, మన సాంగత్యాన్ని బట్టి, చిన్నప్పటి నుంచి మన ఫ్రెండ్షిప్ ని బట్టి, లేకపోతే మనము మన కొందరు మనం ప్రోత్సహిస్తూ అంటారు కొన్ని, అప్పుడు మనం చాలా ఫీల్ అవుతుంటాం, ఓ ఇది చాలా గ్రేట్ వర్క్ చేశామని. కానీ అది కొంచెం మందికి, చాలా మందికి బాధ కలిగించిండొచ్చు. అలాంటివి మనం ఎప్పుడు తెలుసుకుంటామంటే ఎప్పుడు ప్రభువు దగ్గర కూర్చుంటాం. అది మిర్రర్ అన్నమాట. మనకు ఆ వాక్యం అనేది మన మిర్రర్. ప్రభువు మనం ఏం చేసామో మిర్రర్ పెట్టి చూపిస్తాడు. సో ఇలా ఉన్నావు, ఇలా ఉన్నావు, ఇలా ఉన్నావు అనేసి. సో ఆ మిర్రర్ లో మనల్ని మనం చూసుకున్నట్టు. కాబట్టి ఆయన వాక్యం దగ్గరికి ఎప్పుడు వచ్చి సరి చేసుకుంటా ఉన్నప్పుడు అప్పుడు మనం ఆయన స్వరూపంలో చెక్కబడతా ఉంటాం అనమాట. ఇది ఒక్క రోజుతో వచ్చేది కాదు, ఒక నిమిషంతో వచ్చేది కాదు. సో ఎవ్రీడే వీ హ్యావ్ టు స్పెండ్ విత్ ద లార్డ్, ఎవ్రీడే వీ హ్యావ్ టు స్పెండ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనమాట. ఆయనకు సమయం ఇవ్వాలి, మనల్ని సరి చేయడానికి ఆయనకు సమయం ఇవ్వాలి. ఆయన మనల్ని చెక్కుతా ఉంటాడు, రూపాంతరం చెందిస్తూ ఉంటాడు. మన మనసుల్ని మార్చేది ఆయన ఒక్కడే, మన హృదయాంతరంగాల్ని చూసేది ఆయన ఒక్కడే, పరీక్షించేది ఆయన ఒక్కటే. కాబట్టి మనం ఆయన దగ్గరికి రావాలి. మన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చేతుల్లోకి తీసుకోండి, మనల్ని మనం ఎప్పుడు ఆయనకి అర్పించుకుంటాము. అందుకే మీ దేహములను సజీవ యాగములుగా అర్పించుకొనుడి అంటారు. ఏదో బలి కోరడంలే ప్రభు, నువ్వు 1000 గొర్రెలు తెచ్చి కొట్టు నాకు, లేకపోతే ఇంకా ఇంకా ఇంత గోల్డ్ తెచ్చిన హుండీలో వెయ్యి అని చెప్పట్లేదు ప్రభు. నిన్ను నువ్వుగా అర్పించుకో. నువ్వు బలిపీఠం యొద్ద మన దేహము అన్నమాట, మన ఆలోచనలు, మన ఎమోషన్స్, మనము ఆత్మ ప్రాణ దేహము అన్నిటిని తెచ్చి ప్రభు ఇదిగో సరెండర్ చేసుకుంటున్నాను, నేను సబ్మిట్ చేసుకుంటున్నాను నీకు. నాలో ఇంకా ఏదైనా ఉందా, ఇంకా నేను ఏదైనా గట్టిగా పట్టుకో ఉన్నానా, నేను ఇది చేస్తాను, నేను ఇదే చేస్తాను, ఈ దారిలోనే పోతాను, ఇంకా నేను ఎవ్వరి మాట విన్ను అని ఇదే చేస్తున్నానా, ఇంకా ఆ ఏరియాలో నాకు ఇంకా ఒబీడియన్స్ రావట్లేదా, నీ మాట వినడానికి ఇంకా నా మనసు అంగీకరించట్లేదా, దాన్ని కూడా తెచ్చి ఇదిగొని నీ దగ్గర పెడుతున్నాను. నాకు నేర్పించు, ఒబీడియన్స్ నేర్పించు, నేను పూర్తిగా నీకు అప్పగించుకోవడానికి నాకు నేర్పించు ప్రభువా అని ఎప్పుడైతే మనల్ని మనం ఆయన చేతులలోకి పెట్టుకుంటామో ప్రభువు మనల్ని మెండ్ చేస్తాడనమాట, మౌల్డ్ చేస్తాడు, మనల్ని వాడుకోవడానికి అర్హమైన పాత్రలుగా వాడుకుంటాడనమాట. సో ప్రభువు వాడుకునే పాత్రలుగా మనము ఈ లోకానికి ఎవరు చూపిస్తారు ప్రభువునంటే మనమే, క్రీస్తుని కలిగి ఉన్న మనమే చూపించగలం. క్రీస్తు ఎలాంటి వాడు, ఎలాంటి నేచర్ అంటే ఆయన గుణాతిశయములు మీ వల్లనే ప్రజ్వలింపజేయాలన్నమాట. ఆ గుణాతిశయములను ప్రచురించే వారంగా మనం ఉండాలి. ఆ గుణాతిశయములను తెలుసుకోకపోతే జీసస్ అనే ఎలాంటి టేస్ట్ ఎట్లా చేస్తారు? ఎవరు జీసస్ అంటే ఎవరికి తెలియదు ఈ లోకానికి. సో ఎవరు ఈ జీసస్ ఉన్నారో, క్రైస్తవులుగా పిలువబడుతున్నారు,
ఎవరైతే జీసస్ ని మేము బిలీవ్ చేస్తున్నామో, జీసస్ ని మేము విశ్వసిస్తున్నామని చెప్తున్నారో, ఆ బిడ్డల్ని ఎప్పుడైతే వాళ్ళు ఎదుర్కొంటారో, వాళ్ళతో ఎప్పుడైనా ఒక ఆ సందర్భం వస్తుందో మాట్లాడడానికో, లేకపోతే వాళ్ళతో గడపటానికో, లేకపోతే వాళ్ళతో స్నేహం చేయడానికో, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉండడానికో, అట్లా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అప్పుడు అన్నమాట. కాబట్టి ప్రభు ఈ వాక్య భాగాన్ని ఆశీర్వదించిన గాక. నాకు సమయాన్ని ఇచ్చిన సిస్టర్కి వందనాలు తెలుపుకుంటున్నాను. అలాగే దేవాదేవునికి, ప్రభువుకి నా మనస్పూర్వకంగా స్తుతి ఓకేనన్నా. విజయకు చక్కటి వాక్యం అందించిన విజయకు ప్రభు నామంలో ఎస్టర్ పేరు వందనాలు చెల్లిస్తున్నాము. మార్తా మరియల గురించి